హాయ్ అండి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అందరికీ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మనం ఈరోజు గోబీ పకోడీ చేసుకుందాము. చక్కగా క్యాలీఫ్లవర్తో పకోడీ అనమాట. చాలా 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 టేస్ట్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ముందుగా మనము ఒక క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాము. దాన్ని చక్కగా చిన్న చిన్న కట్ చేసుకోవటం కంటే ఇలా చేత్తోనే ఇలా తీసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుందండి. ఇలా తీసేసుకోవాలి. అన్నీ ఇట్లా తీసుకొని చిన్నగా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిలో 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ మీద కొంచెం బాయిల్ అయ్యే వరకు కొంచెం రోలింగ్ బాయిల్ అయిన తర్వాత అవి తీసేసుకోవాలన్నమాట స్ట్రైనర్తో. అలా ఉడికించుకున్నారంటే దానిలో ఉన్న పచ్చిదనం పోతుంది. దాంతోపాటు మనకి ఈ క్యాలీఫ్లవర్ అనే దానికి చాలా పురుగులు అయితే ఉంటాయండి. అందుకని అలా చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మనం ఈలోపు అది ఉడికేలోపు పిండిని అయితే తయారు చేసుకుందాము. శనగపిండి పావంతు తీసుకుంటే దానిలో పావంతు బియ్యం పిండి తీసుకున్నాను నేను. ఓ 1/4 కేజీ శనగపిండి అయితే 150 గ్రాములు బియ్యం పిండి తీసుకున్నాము. ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. పిండి మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలి. కొంచెం అయితే సోడా అయితే వేసుకుంటే మనకి పొంగటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. కొద్దిగా వేయాలి, మళ్ళీ ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఇలా వేసుకొని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి క్యాలీఫ్లవర్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది. దాన్ని పక్కకు తీసేసుకుందాం అనమాట. తీసేసుకొని దీన్ని ఇంకా ఒక్క 2 నిమిషాలు ఆరనిచ్చామంటే మనకి చాలా చాలా చక్కగా బజ్జీ అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ చక్కగా కాగిన తర్వాత ఇలాగా డిప్ చేసుకొని క్యాలీఫ్లవర్ బజ్జీ అయితే వేసుకోవాలండి. కొంచెం పలుచగా కావాలంటే పలుచగా కలుపుకొని వేసుకోవచ్చు. కొంచెం థిక్గా మందంగా రౌండ్ షేప్లో కావాలనుకున్న వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. 2 రకాలుగా మీకు చూపిస్తాను. ఇది మనకి సైడ్ డిష్గా కానీ డైరెక్ట్గా ఇలా తినడానికి పకోడీలాగా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్త్ పరంగా కూడా మనము వెజిటేబుల్స్ డైరెక్ట్గా తినమంటే తినరు కాబట్టి ఇలాగా కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి ఓకే, ఆయిల్ కూడా ఏం పేలవదండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా స్నాక్ కావాలంటే ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.